అమరావతి రాజధాని విషయంలో వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదా? మొన్నటి ఎన్నికల్లో 3 రాజధానుల అంశంపై ప్రజల వ్యతిరేకతను గుర్తించలేదా? 3 రాజధానులకు ప్రజలు హర్షించలేదని గ్రహించలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతం మాదిరిగా అమరావతి రాజధానిని విమర్శిస్తామంటే కుదరదు. మరోసారి 3 రాజధానుల అంశం తెరపైకి తెస్తామంటే కుదిరే పని కాదు కూడా. అయినా సరే అమరావతి రాజధానిపై అవాకులు చవాకులు కొనసాగిస్తుండడం వ్యూహమా, వ్యూహాత్మక తప్పిదమా అన్నది తెలియాల్సి ఉంది. తాజాగా అమరావతిలో ఆ టైపు మహిళలు ఉన్నారంటూ వైసీపీ అనుకూల జర్నలిస్ట్ ఒకరు నోరు జారారు. సాక్షి మీడియా విశ్లేషకుడిగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు దానిని సమర్థించారు. అయితే దీనిపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైసీపీ పార్టీ తీరుపై అంతటా చర్చ నడుస్తోంది. ఆ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతిపై విషం చిమ్మడం ఆపరా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందరి అభిప్రాయం తీసుకుని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే నాడు అమరావతిని ఆహ్వానించిన విపక్ష నేత జగన్ మరింత భూసేకరణ చేయాలని కూడా సూచించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చారు. 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. 2019 నుంచి 2024 వరకు అమరావతిపై విషం చిమ్మారు. కమ్మ రాజధాని అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే స్థాయిలో విషం చిమ్ముతున్నారు. సాక్షి ఛానల్లో డిబేట్లలో పాల్గొన్న కృష్ణంరాజు అనే జర్నలిస్టు మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యలకు రాజధాని అంటూ అతడు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతనిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అతని ఫోన్ నెంబర్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఆది నుంచి సాక్షి మీడియాలో విశ్లేషకుడిగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతిపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. విశ్లేషకుడి ముసుగులో ఆయన చంద్రబాబు వ్యతిరేక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి అంటే చంద్రబాబు పేరు వస్తుందని భావించి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసే విశ్లేషణలు కూడా అడ్డగోలుగా ఉంటాయి. కేవలం టీడీపీతో పాటు చంద్రబాబును వ్యతిరేకించే వారిని మీడియా డిబేట్కు పిలిచి మాట్లాడిస్తూ ఉంటారని కొమ్మినేనిపై ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన కామెంట్స్ను సమర్థించారు కూడా. తాజాగా అలా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. అయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతిని ఆపలేరు కూడా. అయితే ఇప్పుడు అదే పనిగా విష ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలకు ఉపక్రమించకపోతే మాత్రం అదే పనిగా అమరావతిపై విష ప్రచారం చేసేవారు పుట్టుకొస్తారు. అందుకే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నాయి.